హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. టీడీపీని నమ్ముకొని ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నారో నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు. వాస్తవానికి టీడీపీ పార్టీ అవసరం ఉన్నంతసేపు కార్యకర్తల్ని, అధికారుల్ని, డబ్బు పెట్టే వాళ్ళని వాడుకొని అవసరం తీరిన తర్వాత వాళ్ళని పక్కకు విసిరేయడం పార్టీకి పరిపాటి. ఎందుకంటే గతంలో నేను ఇంకో వ్యక్తి మా కుటుంబ సభ్యుడే, అతనితో మాట్లాడినప్పుడు కూడా దగ్గర 1,20,00,000 ఇంకా రావాలి నాకు అనేసి మాట్లాడటం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఫ్యూచర్లో నేను చెప్తాను, కంపల్సరీగా మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తాను. అయితే వేల్పుల వెంకటేష్ రాజంపేట ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన. అంతేకాదు బూత్ ఇన్ఛార్జి 104 అన్నమాట. ఇటువంటి టీడీపీ అభ్యర్థి, టీడీపీ సానుభూతి పరుడు, టీడీపీ పార్టీకి ఎనలేని సేవలు, తన ఆస్తి మొత్తాన్ని దారపోసి తన టైం మొత్తాన్ని పార్టీకి వెచ్చించి నాయకులతో తిరిగినటువంటి వ్యక్తి వేల్పుల వెంకటేష్. ఇతను ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేశారు. ఎందుకు అంటే ఆయన రాసిన ఒక లెటర్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది మొదటి లెటర్ కాదు, ఈ మొదటి వ్యక్తి కాదు. టీడీపీ పార్టీ వారు ఇలా ఆత్మహత్యలు చేసుకోవటం కానీ, మా ఆస్తులు కాపాడండి అయ్యా అని రిక్వెస్ట్ చేయటం కానీ, లేదంటే మాకు ఇస్తాన్న జాబులు ఇప్పించండి అయ్యా అని అడుక్కునేవారు చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పల్నాడులో ఎర్రప్రదేశ్ శ్రీనివాస్ కూడా జాబులు ఇస్తానంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని జాబులు ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి ఉదంతం మా దగ్గర ఉంది. ఆడియో రికార్డులు, వాయిస్ రికార్డులు, ఆ చాటింగ్లు మొత్తం మా దగ్గర ఉన్నాయి. వెరీ సూన్ మీ ముందుకు అవి కూడా తీసుకొస్తాం. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే వేల్పుల వెంకటేష్ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసి తన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అందుట్లో ఆయన చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఇక సెలవు, పార్టీని నమ్మి చాలా నష్టపోయా, నా కుటుంబం రోడ్డున పడింది, నా తర్వాత అయినా నారా లోకేష్ అన్నగారు మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తూ చాలా అవమానాలు, బాధలు పడ్డా, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నా బిడ్డల భవిష్యత్తు నువ్వు చూసుకోవాలని ప్రార్థిస్తూ గత 5 సంవత్సరాల నుండి పార్టీనే ఊపిరిగా పనిచేసి సర్వం కోల్పోయా. సిగ్గుండాల ఈ మాట పార్టీ వాళ్ళు విని ఇంకా బ్రతికున్నందుకు. పార్టీకే సర్వం ఇచ్చి కోల్పోయిన వ్యక్తి మీ సహాయం కావాలని అర్థిస్తే చెయ్యకపోగా ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. క్లియర్గా ఆయన రాసిన లెటర్ ఇది, మీ పక్కన డిస్ప్లే చేస్తా చూడండి. డబ్బుంటేనే రాజకీయాలు చేయండి, లేకపోతే వద్దు. ఇతను స్వీయ అనుభవంతో చేసినటువంటి ప్రకటన ఇది. డబ్బుంటేనే రాజకీయాలు చేయండి, లేకపోతే వద్దు. అమ్మ నాన్నను, భార్య బిడ్డలను చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాను, క్షమించండి. పార్టీలు జెండాలు మోసే ప్రతి కూలీకి చెప్తూ ఉన్నా, అది ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ అయినా, బీజేపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, మీరు కార్యకర్తలు ఏదో ఆ నాయకుడు మీ భుజం మీద చేయేసాడనో, లేదంటే ఆ నాయకుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడనో, ఆ నాయకుడు నిన్ను చూసి నవ్వాడనో మీరు ఉన్నదంతా అమ్ముకొని బట్టలు చించుకుంటే చివరికి మిగిలేది మొండి మొలే. నథింగ్. ఎవడికి ఎవడు ఏమీ చేయడు. ముఖ్యంగా రాజకీయ నాయకుడు తన అవసరం కోసం వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. వాడి అవసరం కోసం నీ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. వాడి అవసరం కోసం నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. వాడి అవసరం కోసం వాడు వచ్చినప్పుడు నువ్వు దాసోహపడే విధానాన్ని చూసి వాడు ప్రతి ఒక్కరిని సొంత వారిలా ఫోటోలు ఇస్తూ, భుజాలపైన చేతులు ఇస్తూ నిమురుతూ పోతూ ఉంటాడు. కానీ వాస్తవానికి వాడికి నీలాంటి వాళ్ళు కోకోలలు. బట్ నీకు, నీ కుటుంబానికి నువ్వు మాత్రమే. అది మరిచిపోయి నేల విడిచి చాము చేసిన, అప్పు చేసి ఖర్చు చేసిన, అమ్ముకొని పార్టీకి పెట్టిన అడుక్కు తింటారు. చివరికి వేల్పుల వెంకటేష్లా ఇలా మనకి మెసేజ్లు ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, మళ్ళీ చదువుతా. డబ్బుంటేనే రాజకీయాలు చేయండి, లేకపోతే వద్దు. అమ్మ నాన్నను, భార్య బిడ్డలను చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాను, క్షమించండి. ఓకే, క్షమించేసాం భయ్యా. నేను అధికారంలోకి వచ్చామన్న సంతోషం తప్ప ఇంకేమీ లేదు. అంతా మొండి చేయి. వచ్చే వరకు ఆకాశంలో లేపుతారు, వచ్చిన తర్వాత భూలోకంలో పాతాలను తొక్కేస్తారు. ఎవడిని పట్టించుకోడు.
ఆర్థికంగా ఆదుకొని మా కుటుంబానికి భరోసా ఇవ్వండి అన్న, ఇస్తారని ఆశిస్తున్నా అంటూ వేల్పుల వెంకటేష్ రాజంపేట పార్లమెంట్ ఐటీడీపీ కమిటీ ఉపాధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జ్ 104. సిగ్గుండాలండి టీడీపీ పార్టీ వాళ్ళకి. మీ కార్యకర్త ఐటీడీపీ ఉపాధ్యక్షుడంట, బూత్ మెంబర్ కూడా. ఇటువంటి వాడినే మీరు వదిలేశారంటే ఇక సామాన్య కార్యకర్తలు ఇప్పుడు కొంతమంది ఏదో పార్టీ వెనకుంది, కేసులు పెడితే వాడు వీడు రక్షిస్తాడని విర్రవీగిపోయి కత్తులతో కర్రలతో దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టి వారిని వీరిని తిప్పిస్తున్నారు. వాళ్ళ బ్రతుకులేంటి మరి ఫ్యూచర్ లో? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏదో వెనకుండి తోస్తున్నారు, అధికారం లేనప్పుడు తోచినప్పుడు రెచ్చిపోయిన యదవల పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. రోడ్డులు ఊర్లు వెంబడించి కొడతారు. ఇప్పుడు మీరు ఎవరినైతే హింసించారో, ఎవరినైతే మీరు టార్గెట్ చేసి ఆడుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది. అప్నా టైం ఆయేగా అంటూ వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు చూపిస్తాం రా అంటూ పోస్టులు చేస్తున్నారు. వాడి టైము నీ టైము నీ వెనకున్న నాయకుడు బట్టి వస్తుందేమో, కానీ అది చేతకాంతనం. నీ వెనక నాయకుడు ఉన్నాడని వాడిని చూసి వెర్రవిగి రెచ్చిపోతే ఇంకో పార్టీ వస్తుంది, వాడి వెనక కూడా నాయకుడు ఉన్నాడని మళ్ళీ వాడు రెచ్చిపోయి వస్తాడు. ఇలా ప్రతిసారి పార్టీ మారిన ప్రతిసారి ఈ ఘర్షణ వాతావరణాలు, ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే నాకు అనిపిస్తుంది కుక్కలు కూడా ఇంత దీనంగా ఫైట్లు చేసుకోరా అనిపిస్తుంది. కుక్కలన్నా కొద్దిగా ధైర్యంగా ఎవడున్నా ఎవడు లేకపోయినా కూడా సొంతగా ఫైట్ చేస్తాయి. కానీ ఇక్కడ బ్యాకప్ ఇస్తే కానీ ఫైట్ చేయని ఎర్రినా కొడుకుల్ని ఏమన్నారని నాకు అర్థం కావట్లేదు. ఎర్రినా కొడుకుల్ని ఏమన్నారు అంటే నీకు వెనకాల ఒకటి తొయ్యాలా, ఒకడు ఉన్నాడు ఈడుంటే నేను ముందుకెళ్తా. అది మగతనం కాదురా, అది మగతనం కాదు. వాడు లేకపోయినా నువ్వు ముందుకెళ్ళాలా, అది మగతనం. మా పార్టీ వచ్చినప్పుడు చూసుకుంటాం, ఇప్పుడు మా పార్టీ గెలిచింది కాబట్టి మేము ఫైట్ చేస్తాం. దీన్నే అంటారు చెక్కగడతనం అని. ఇట్లాంటి చెక్కగాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, టోటల్ గా దేశవ్యాప్తంగా ఉన్నారు. పార్టీలు కొమ్ములు చూసుకొని, పార్టీలు రంగులు చూసుకొని వీళ్ళ రంగులు మార్చే వేషధారులు కుప్పలు ఉన్నారు. చూద్దాం, అందరి లెక్కలు తెలుస్తారు ఎవడ పార్టీ ఈసారి వస్తే సమూలంగా తీర్చేయాలి. ఎవడైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ అయిపోవాలని అందరూ ఆలోచిస్తారు. సో మొత్తానికి వేల్పుల వెంకటేష్ గురించి ఒకసారి టీడీపీ వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే మీ కూడా అంట పాపం డబ్బులు అడిగినా మీరు ఇవ్వలేదంట, చచ్చిపోవడానికి కూడా కారణం 5 సంవత్సరాలుగా పార్టీ వెంట తిరిగి సర్వం కోల్పోవటమే అనేసి బాధపడుతున్నాడు. ఒకసారి దగ్గర చేర్చుకొని కొద్దిగా సిగ్గుంటే కుటుంబానికన్నా తోడుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.